అంటే ఇప్పుడు ఆ స్వర్గంలో ఏం చేస్తారండి వీళ్ళు అనంతకాలం? అసలు దానికి ఇక అంతం లేదంటారు కదా, ఈ ఇక అసలు ఏమీ లేకుండా అహర్నిశలు దేవుడి సమక్షంలో నించుని ఆయన వెలుగు చూడలేక ఇలా కళ్ళు మూసుకొని ఏవో రెక్కలు వస్తాయి అనుకుంటాను, రెక్కలు ఆడించుకుంటూ దేవుణ్ణి స్తోత్రించుకుంటూ అలా నించుని అలా గడిపిస్తారు. ఎంతకాలం? ఎంత బోరింగ్ కదా. ఎంతకాలం ఉంటారు అట్లా? ఇటర్నిటీ. ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో అయితే స్వర్గ నరకాలు శాశ్వతాలు కాదు, అవి కూడా తాత్కాలిక మజిలీలు అని చెప్తారు. మన కర్మ అనుభవం కోసం, కర్మ ఫలితాల కోసం కొంతకాలం స్వర్గంలో కొంతకాలం నరకంలో ఉండిన తర్వాత మళ్ళీ సృష్టి క్రమంలో వేరే జన్మ తీసుకోవాలి. అసలు కొన్ని యుగాలు గడిచిపోయాకైతే ఈ సృష్టి అంతా కూడా నశించిపోతుంది ప్రళయంలో. అంటే పరిణామ క్రమంలో మొత్తం అంతా లయమైపోతుంది, మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. మళ్ళీ ఇట్లా ఒక కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. అనంతకాలం పాటు ఒక చోటే పర్మనెంట్గా